హైదరాబాద్ అమీర్పేటలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగి షాపులు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. హర్ష మెస్, హెల్మెట్ షోరూమ్, కేఎస్ఆర్ ఫ్యాషన్స్ షాప్ పూర్తిగా కాలిపోయాయి. మంటలు దగ్గరలోని మెట్రో పిల్లర్ను కూడా తాకాయి. దీంతో పిల్లర్కు ఏమైనా డ్యామేజ్ జరిగిందేమోనని నిపుణులు పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై బిల్డింగ్ ఓనర్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్ని ప్రమాదానికి హర్ష మెస్ నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. నెల క్రితం కూడా ఇలాగే జరిగిందని, సకాలంలో చర్యలు తీసుకోవడంతో ఎలాంటి నష్టం జరగలేదన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. సో ప్రస్తుతం మనతో పాటు బిల్డింగ్ ఓనర్ శంకర్ ఉన్నారు. అన్న, ఎప్పుడు మీకు తెలిసింది? ఇంతకు ముందు కూడా జరిగింది అని అంటున్నారు. మీకు ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? 1.5 year కింద ఏమైందో ఇప్పుడు అదే అయిందండి. 1.5 year కాదు, 1.5 month. ఇప్పుడు కూడా అదే అయింది. అప్పుడు ప్రమాదవశాపు అదృష్టం ఉండి బయటపడినాము. అప్పటి నుంచి నేను సీరియస్గా తీసుకుంటున్నా. వెనుక భాగం నుంచి హర్ష మెస్ నుంచి వంట రూమ్లు రోజుకి 2000 మందికి వండుతారండి వాళ్ళు. ఆ వచ్చే వేడి ఆకాశంలోకి పోకుండా పక్క బిల్డింగ్కి పోయి అంటుకొని ఇదంతా మొత్తం ప్రమాదమైంది. అంటే ఇంతకు ముందు కూడా జరిగింది అని అంటున్నారు. అంటే మీరు ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూనే ఉన్నారా, అంటే ఇలా మీ వల్ల మాకు ఎఫెక్ట్ అవుతుంది అని? అయిన డ్యామేజ్ కూడా వాళ్ళ ఎలక్ట్రీషియన్ పంపించి సరి చేయించిండండి. ఇగో దాని దగ్గర విజువల్స్, ఫొటోస్. 2nd floor ఇది. ఇగో వైర్లు కాలిపోయినాయి చూడండి. మొత్తం పొగ. ఇది ఎక్కడ పొగ అండి? హర్ష మెస్ పొగ. ఈ రోజు కూడా వ్యాపించాయని భావిస్తున్నారు. 100% అండి. ఇంకోటి, అక్కడ నుంచి పొగ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో అప్పటి వరకు కరెంట్ సప్లై ఉండదని 2వ ఫ్లోర్ కరెంట్ కూడా సప్లై మొత్తం క్లోజ్ చేసేసినామండి. మీకు ఎప్పుడు తెలిసింది ఈ రోజు ఇలా జరిగింది? 11:30కి తెలిసింది. అంటే సకాలంలో ఇటు ఫైర్ సిబ్బంది అధికారులు అందరూ రెస్పాండ్ రాలేరండి. ఒక 5-10 minutes ఇట్లా వాళ్ళు వచ్చింటే మాత్రము 90-80% సేఫ్లో ఉంటుంటే, ఆఫ్టర్ 1 hour తర్వాత వాళ్ళు వచ్చారు. అప్పటికే 60-70% అయిపోయింది. టోటల్గా స్పాయిల్ అయిపోయింది. 100%. ఈ బిల్డింగ్ మొత్తంలో ఎన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి? ఇక్కడ దగ్గర 10 మంది నడిపిస్తారండి. 1st floor 2nd floor అంతా నేను ఓనర్ని. ఇంతకు ముందు జరిగింది, ఇప్పుడు జరిగింది. అధికారులను కలిసి మరి కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం ఏం చేయలేదు? చేయకండి, ఎవరు సీరియస్గా తీసుకోరండి. ఇక పక్క నుంచి మంటలు వస్తున్నాయి కాబట్టి, వేడి వస్తుంది కాబట్టి వాళ్ళతోటే యాక్షన్ తీసుకుంటున్నామని. కానీ వాళ్ళ బిజినెస్ వాళ్ళే, హర్ష మెస్ వాళ్ళ బిజినెస్ వాళ్ళే చూసుకుంటారు. మా పిల్లలు పోతే మాకు టైం లేదు, మేము బిజీగా ఉన్నాము, మాకు అది ఉంది అనేసి అంటారు. ఇప్పుడు ఒకటే మెయిన్ పాయింట్, 2000 మందికి వంట వండేది కట్టెల పొయ్యి. వేడి ఎలా పోవాలి? పక్క బిల్డింగ్ పోవాలా, ఆకాశంలోకి పోవాలా? ఆకాశంలోకి పోవాలి. ఏం కోరుకుంటున్నారు ఫైనల్ గా? మేము ఏమనుకుంటున్నాం, మాకు తడిగా నష్టపరము గవర్నమెంట్ ఇస్తుందో, హర్ష మెస్ వాళ్ళు ఇస్తారో. సో ఇది మొత్తానికి ఇటు హర్ష మెస్ వల్లనే, అంటే బ్యాక్ సైడ్ లో ఒక హర్ష మెస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇంతకు ముందు కూడా 1.5 month ముందు కూడా ఇదే ఎఫెక్ట్ జరిగింది. దీని నష్టపరిహారం దాదాపు 10-15 మంది ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ నష్టపరిహారం మాత్రం హర్ష మెస్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ బిల్డింగ్ ఓనర్ శంకర్ కోరుకుంటున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో హారిక, ఏబిరాన్ జ్యోతి, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.